మూడవసారి ప్రధాని అయిన తరువాత తొలిసారిగా మోదీ తెలంగాణకి వస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. తెలంగాణకు కేటాయింపుల్లో అన్ని విధాలా మోదీ సహకరిస్తున్నారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో సహా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని అంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. రేపు హైదరాబాద్కు ప్రధాని నరేంద్ర మోదీ రాకకైతే సర్వం సిద్ధమైంది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు అయితే చాలా అట్టహాసంగా కూడా ఆయనకి చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పడంతో పాటు ఒక నూతన ఉత్సాహంతో అయితే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటడమే కాకుండా చాలా మారుమూల పట్టణం పల్లె అని లేకుండా కాషాయమయం అయిపోయింది. మోదీ వెల్కమ్, మోదీజీ వెల్కమ్ అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది సభ? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. యాక్చువల్ ఏంటంటే ప్రతి ఒక్కరు నాయకులైనా కార్యకర్తలైనా నరేంద్ర మోడీ గారు వస్తే వాలంటరీగా ప్రతి ఒక్కరు ఒక ఏది గోడ మీద రాపించుకోమైనా లేదంటే ఫ్లెక్సీలు వేసుకోమైనా వాలంటరీ ఫ్లెక్సీలు టోటల్ రాష్ట్రం మొత్తం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఎట్టి పరిస్థితుల్లో నేను నరేంద్ర మోడీ గారు సభకు పోవాలి, సభకు పోయి సభకు సక్సెస్ చేయాలి, నరేంద్ర మోడీ గారు ఏదైతే మాటలు చెప్తారో అది విని రాబోయే రోజుల్లో ఏ విధంగా గవర్నమెంట్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క అహర్నిశలు తాతాలు ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు, మొన్న మహిళా బిల్లు ఏదైతే పెట్టిరో మహిళా బిల్లు వ్యతిరేకంగా ఎవరైతే చేసిరో ముగ్గురు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ అయినా, స్టాలిన్ అయినా, పినరయి విజయన్ అయినా ముగ్గురు ఓడిపోయారు. వాళ్ళ పార్టీ కూడా ఓడిపోయారు. అందుకోసానికే మహిళలు ముట్టుకుంటే మహిళలు 50% ఉన్నారు. మహిళలు ముట్టుకుంటే బగ్గుమంటారంటే ఇదే నిదర్శనం. రాబోయే రోజుల్లో గతంలో వీళ్ళే రాజ్యసభలో బిల్లు పెట్టినప్పుడు ఇద్దరు ఆటంకం చేశారు. దానిలో మన హైదరాబాద్ నుంచి సలావుద్దీన్ ఎంఐఎం పార్టీ సలావుద్దీన్ ఓవైసీ, అదేవిధంగా వేరే పార్టీ నుంచి కరీముల్లా అని వీళ్ళిద్దరు ఎంపీలు దానికి రివర్స్ చెప్పడం జరిగింది. మిగతా పార్టీలందరూ యాక్సెప్ట్ చేశారు. మరి ఆ బిల్లును లోక్సభలో ప్రవేశపెడితే ఎందుకు ఆటంకం చేశారని అడుగుతా ఉన్నాయి ఇండియా కూటమిలో. మరి ఇండియా కూటమిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు కూడా మరి ఈరోజు వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని ఓడిపోవడం జరిగింది కదా. అందుకోసానికే దయచేసి నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఏది మీరు పెంచిన సౌత్ ఇండియాకు ఏదైతే ఉందో 50% పెంచారు. 17 సీట్లు ఉన్నదాన్ని 26 సీట్లు వేసారు. అదేవిధంగా 63 ఎమ్మెల్యేలు పెంచారు. ఎక్కడ తగ్గుతుంది చెప్పండి? జనాభా ప్రకారం మనం చేస్తే మనకు చాలా తగ్గిపోతాయి సీట్లు తగ్గకుండా సీట్లు పెంచిన సీట్లు మహిళలకు 33% ఇస్తామని కూడా కమిట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డ మీద అడుగు పెడతా ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రాబోతా ఉన్నారు. కానీ రామచంద్రరావు గారు పదే ఒక మాట చెప్తున్నారు ఒక 2-3 రోజుల నుంచి. నరేంద్ర మోదీ సభ తర్వాత డెఫినెట్గా ఆయన ఇక్కడికి వచ్చిన పర్యటన తర్వాత పూర్తి స్థాయిలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మునుపటి కంటే రెట్టించిన ఉత్సాహంతో వెళ్తుంది. భారీ మార్పులు అనేటువంటిది ఉంటాయి అంటున్నారు. అంటే భారీ మార్పులు అంటే ఎలాంటి మార్పులు ఉంటాయి అంటారు? ఇప్పుడే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడడానికి రెడీ ఉన్నారు. భారీ ఉత్సాహంతోనే ప్రతి ఒక్కరు ఫ్లెక్సీలు కూడా కట్టారు కదా. రేపు జరగబోయే సభకు నిదర్శనం అదే. లక్షలాది మంది జనం వస్తూ ఉంటారు. వాలంటరీగా కార్యకర్తలైన నాయకులైనా, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పైన విశ్వాసం ఎవరైతే ఉన్నారో ఈ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు కైవసం చేసుకున్నాం. తెలంగాణ 80% కైవసం చేసుకుంటాం. డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తాం. డబుల్ ఇంజన్ సర్కార్ చేసినప్పుడే ప్రజలకు నిజమైన పరిపాలన వస్తుంది. వీళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి హామీలు కూడా నెరవేర్చలేదు. ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా హామీలు ఎక్కడ నెరవేర్చలేదు. అదేవిధంగా రేపు పొద్దున అడుగు పెడుతుందంటే సుమారు 9,500 కోట్లతోని 9,500 కోట్లు నేషనల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జాగ్రత్తగా అంకితం చేయడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇది అయిపోయిన తర్వాత 3 బుల్లెట్ ట్రైన్లు ఇస్తూ ఉన్నారు. పూనా టు హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. ఒక విషయం చెప్పండి సార్, ఎందుకంటే అసాధ్యం అనుకున్న దాన్ని వెస్ట్ బెంగాల్లో అసాధ్యం అనుకున్న అధికారాన్ని సుసాధ్యం చేసి బీజేపీ చూపించింది. భారతీయ జనతా పార్టీ చాలా భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో కానివ్వండి చాలా అందని ద్రాక్షగానే ఉంది ఇక్కడ జెండా ఎగురవేయాలనుకున్నా. ఈసారి వెస్ట్ బెంగాల్ సీన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? గంగా తీరంలో గంగానది ఎక్కడి నుంచి ఆరంభమవుతుందో అంతిమ దాకా అన్నీ రావడం జరిగింది. గోదావరి నది కూడా
ఆది నుంచి అంతం దాకా మహారాష్ట్రలో వచ్చింది, ఏది ఏపీలో ఉంది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇక్కడ తెలంగాణ, కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలు మనం కైవసం చేస్తే గంగా నది మరియు కృష్ణా నది ఆది నుంచి అంతం దాకా ఈ రెండు నదుల తీరాన ఏవైతే ఉన్నాయో ఆ రెండు స్టేట్లు కైవసం చేసుకోవడం నేను తెలియజేస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తంగా నరేంద్ర మోదీ సభ భారీ సక్సెస్ కాబోతుంది. ఆయన రాక తర్వాత అనూహ్యమైనటువంటి మార్పులు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా భారీగా ఇతర పార్టీల నుంచి చేరికలు కూడా ఉంటాయని చెప్పి అంజిరెడ్డి చెప్తున్నారు. ఇది ఎమ్మెల్సీ అంజిరెడ్డితో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 99 టీవీ, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి. అమరావతిలో సీఎం చంద్ర